సో యూపీఎస్సీ ఏపీఎస్సి చాలా వరకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ బట్ కానీ ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్సే క్రాక్ చేస్తున్నారు బట్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా క్రాక్ చేయగలం అనేటువంటిది చెప్తున్నారనమాట నిఖిల రామచంద్ర గారు. సో డెప్యూటీ కలెక్టర్ అయ్యారు. సో తన జర్నీ ఏంటి అండ్ తన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. నేను నిఖిల రామచంద్ర, మాది ఎస్టీ ఇబ్రాహీంపట్నం అండి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ దగ్గర. మా ఫాదర్ ఫార్మర్ అండ్ మా మదర్ హోమ్ మేకర్. నేను నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి BA హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జోగ్రఫీలో ఫ్రమ్ నారాయణ డిగ్రీ కాలేజ్ చేశాను. తర్వాత MA IGNOU నుంచి చేశాను. దెన్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా క్రాక్ చేయడం జరిగింది ఫర్ PhD అడ్మిషన్. దెన్ నాకు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ నౌ ఐఎమ్ హియర్ గ్రూప్ 1. జనరల్గా ఏంటంటే చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ క్రాక్ చేస్తున్నారు అనమాట. సో కానీ చాలా రిస్క్ తీసుకొని, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ డిగ్రీ మీరు చూస్ చేసుకున్నారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నారు, రిస్క్ అనిపించలేదా? తర్వాత లైఫ్ అనేటువంటిది ఒకవేళ ఇది కాకపోతే ప్లాన్ బి ఏంటి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఆన్ దట్ నోట్ మీకు రిస్క్ అనిపించలేదు ఎప్పుడు కూడా? రిస్క్ ఎప్పుడు అనిపించలేదండి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ప్లాన్ బి ఆప్షన్ కూడా ఉండేది. ఇందాక చెప్పినట్టు JRF క్రాక్ చేయడం జరిగింది, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైడ్ వెళ్తామని ఆలోచన కూడా ఉండేది. అండ్ ఈ ప్లాన్ బి ఐడియా అనేది మా ఫాదర్కి డెడికేట్ చేస్తాను. బికాస్ హీ హాస్ సీన్ మీ ఫ్రమ్ ద లాస్ట్ 9 years నేను పడే స్ట్రగుల్ చూసి, నో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ అని చెప్పి ప్లాన్ బి ఎలా ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి JRF ఎగ్జామ్ రాయించి ఇవన్నీ ఆయన ఒక ప్లాన్, నేను నాకన్నా కూడా ఆయన ఎక్కువ ప్లాన్ బి వేసుకున్నారు. సో అప్పుడు నేను ఎప్పుడైతే ప్లాన్ బి మీద ఫోకస్ చేశానో నాకు నా ఎన్వైరన్మెంట్లో పాజిటివ్ వైబ్స్ రాయడం జరిగింది. నా కాన్ఫిడెన్స్ నాకు బిల్డప్ అయింది. ఇంతకుముందు 2 attempts కూడా ఫెయిల్ అయినా కూడా ఈ 3rd attempt సక్సెస్ అవ్వడం జరిగింది ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ వల్ల. గుడ్. ఎందుకంటే చాలా మంది ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4 years సబ్జెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట ఇక్కడ చాలా వరకు. సో వాళ్ళు చదివిందంతా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పెద్ద యూజ్ అయ్యేది కూడా కాదు. కానీ తను చదివిన కరికులం అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యూజ్ అయ్యే కరికులం చూస్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం పీజీ చేశారు అండ్ JRF కూడా రాశారు. దిస్ ఈస్ ద ప్లానింగ్ దట్ వాట్ ఈస్ నీడెడ్ అనమాట. అందరూ ఇలా చేయాలని కాదు, బట్ కానీ ఎవరైతే దృఢ సంకల్పం ఉందో ఖచ్చితంగా నేను సాధిస్తానని నమ్మకం ఉందో అటువంటి వాళ్ళకి డెఫినెట్గా తన యొక్క సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ యువర్ సపోర్ట్ దట్ యువర్ డిరైవ్డ్ త్రూ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఎలా ఉండేదండి త్రూ అవుట్ ది ప్రాసెస్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్? నేను లాస్ట్ నోటిఫికేషన్లో 2 marksతో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయిందండి. సో అప్పుడు మా మదర్ చెప్పడం జరిగింది అనమాట, నువ్వు ఎక్కడైతే నువ్వు మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేయట్లేదు కాబట్టి అందుకే నీకు ఈ సర్వీస్ రావట్లేదు అని మా మదర్ నా ముఖం మీదే చెప్పేస్తారు. సో దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు రెక్టిఫై మై మిస్టేక్స్ అని చెప్పి, అప్పుడు త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఈస్ దిస్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని. అంటే ఇట్స్ మనము ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. అక్కడ జరిగే స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కానీ మెయిన్లీ గౌతమ్ సార్. సో ఆయన చాలా వరకు హెల్ప్ చేశారు. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఎవ్రీ వేర్ అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నా క్లాస్ నోటిఫికేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. టర్మినాలజీ ఎలా యూస్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో, మిషన్స్, ఇస్రో మిషన్స్ కానీ టెక్నికల్ టర్మ్స్ కానీ ఎట్లా యూస్ చేయాలి, కంక్లూజన్స్, ఇంట్రొడక్షన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో మొత్తం గౌతమ్ సార్ హెల్ప్ చేశారు. సో ఆ సపోర్ట్ కూడా ఆర్సీ రెడ్డి నుంచి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ గైడెన్స్ నాకు సంగమిత్ర మ్యామ్ ఆల్మోస్ట్ 2 hours వరకు మ్యామ్ డాఫ్ మీద ఫోకస్ చేశారు. ఈ క్వశ్చన్ వస్తే నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలి అని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఆర్సీ రెడ్డి నాకు సపోర్టివ్గా ఉంది. The faculty support over here, we hear a lot about Gautam Garu and Sangamitra ma'am over here, and it's good to have that team of faculty at RC Reddy. And your aspiration and future goals? Presently, I am already working as a district panchayat officer trainee andi Mahbub Nagar, and now I have secured this deputy collector. I have no plans right now about future. Ante nenu inka ma parents ni kuda galavaledu. Results vachi 5 days aina kuda I was in duty. So now kalsi valla happiness ni choose, then I have to decide other ఏమైనా aspirations ఏమైనా వాళ్ళతో డిస్కస్ చేసి then I decide. వెరీ నైస్ అండి. ఆల్రెడీ డిప్యూటీ పంచాయత్ ఆఫీసర్గా సర్వ్ చేస్తున్నారు అండ్ ఇంకా పేరెంట్స్ కూడా మీట్ అవ్వలేదంట. ర్యాంక్ వెంటనే మనం చాలా మంది చూస్తూ అనమాట, దే సెలబ్రేట్ ఎవ్రీథింగ్ విత్ ఫ్యామిలీ అండ్ షేరింగ్ స్వీట్స్ అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్. I think it's one of the few that we don't hear very
ఇన్ కామన్. సో మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎంచుకున్నారో మార్గం, ఆ సరైన మార్గం అనేటువంటిది ఇట్స్ అ ప్రూవెన్ రికార్డ్ దట్ వాట్ యూ చోజ్ అనమాట. ఒక బిఏ తర్వాత ఎంఏ ఫ్రమ్ ఇగ్నౌ అండ్ జేఆర్ఎఫ్ రాసి ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటిది ఒక ఎగ్జాంపులరీగా పిలుస్తారని ఆశిస్తున్నాను. సో దోస్ ఆర్ వాచింగ్ స్టార్ట్ లుకింగ్ ఇన్ డిఫరెంట్ మేనర్. జనరల్గా కంటే కూడా తను ఎంచుకున్న మార్గాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ సాక్షి ఎడ్యుకేషన్ ఈస్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.